అమ్మో చిక్కు మమ్ము లేరా బతుకమ్మకు పూలు తెచ్చుకోవద్దా మనం? చిక్కు నువ్వు రావా? బతుకమ్మ వేరవద్దా అయ్యల్లా పూలు కొనుకొచ్చుకోవద్దా మనం? నువ్వు ఇంకా లేవకపోతే ఎట్లా చెప్పు? చిక్కు లేనా అని స్నానం చేసి మార్కెట్ పోయి పూలు అరే ఫాస్ట్గా లేచింది లే అనగానే. బతుకమ్మ అంటే అంత ఇష్టం మాట ఆడడంటే, మస్తు ఆడుతుంది మా చిక్కు. లేవాలి లేవాలి లేవాలి, స్నానం చేసి మార్కెట్కి వెళ్ళి పూలు కొనుకొచ్చుకొని బతుకమ్మ వేర్చి ఈవినింగ్ రెడీ అయ్యి బతుకమ్మ ఆడాలి. ఓకేనా? నువ్వేం డ్రెస్ వేసుకుంటావో చిక్కు ఇయ్యాల? ఫ్రాకా లంగా జాక్టా? బంగారం లేవాలి లేవాలి, ఇద్దరు లేవాలి. లేండి 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 చిక్కులే. గుడ్ గర్ల్స్. లేపండి, హాయ్ చెప్పండి. హాయ్ చిక్కు, హాయ్ చెప్పు. గుడ్ గర్ల్స్. మార్కెట్ పోయి పువ్వులు కొనుకొచ్చుకోవద్దా? నువ్వు రావా మార్కెట్కి? అత్తవా? మరి ఇట్లనే ఉంటే ఎప్పుడు వస్తావు? మరి లేచి స్నానం చేయాలి కదా, చేస్తావా? అవు మళ్ళీ అనుకుంటానా దొంగ. వస్తావా మార్కెట్కి? అత్తా ఓకే. మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే కొనుక్కొచ్చుకున్నాం, కానీ అక్కడ మార్కెట్లో ఫ్లవర్స్ది వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదన్నమాట. ఫుల్ మంది ఉన్నారు. దాంతోపాటు మా చిక్కు అల్లరి, ఇది కొను మమ్మీ, అది కొను మమ్మీ, అది కొను మమ్మీ అని, అది ఏ జుత్తు అదే కావాలన్నది. ఇగో ఈ ఫ్లవర్స్ అయితే తనే పట్టింది మార్కెట్లో. ఇక నాకంటే ముందు ఆమెనే కూర్చుంది బతుకమ్మ వేరడానికి. చూడండి, ముందుగా మీ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ గిట్లా స్టార్ట్ చేసిందో లేదో, అటు మా చిక్కు చూడండి ఎంత అల్లరి ఎత్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనియరాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడే బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. అది చూడండి ఎంత వర్షం కొడుతుందో, చాలా వర్షం అయితే కొడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయితే చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుంది. ఇక పిల్లలకి వంట చేసి టిఫిన్ చేసి ఇక వాళ్ళు తిన్న తర్వాత అయితే బతుకమ్మ మెల్లగైతే స్టార్ట్ చేసిన. ఇగో ఈమె చూడు, నేను ఎప్పుడు కత్తరిస్తానా అని చూస్తాను, నాకు అందరి కోసమే చూస్తుంది. ఈమె కూడా చిన్న బతుకమ్మ చేస్తుంది అట, ఇగో దీనికోసమే చూస్తుంది. ఇప్పుడు ఇయ్య ఇది, ఇగో ఇక్కడ బతుకమ్మ వేరు వద్దా? అబ్బా అంటే ఎట్లా? నువ్వు బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ ఆడతావా? మరి బతుకమ్మ ఆడాలంటే ఫస్ట్ బతుకమ్మ వేర్చుకోవాలి కదా. మమ్మీని డిస్టర్బ్ చేయద్దు. మరి చూడు ఎట్లా పెడతాను. చూడండి ఫ్లవర్స్ ఎట్లా కట్ చేస్తుందో చూడండి. ఇక మనం పెట్టుకొని నా బతుకమ్మ అయినట్టు వేయాలి. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అసలు మా చిక్కు. బాగా ఓవర్ చేస్తుంది కదా. మా అమ్మగాడైతే నాకు ఫుల్ హెల్ప్ చేస్తాడు పాపం. మార్నింగ్ నుంచి వాళ్ళ ఇంటి పనిలో కూడా హెల్ప్ చేసింది, ఇల్లు ఉడిచింది తానే. ఈ ఫ్లవర్స్ కూడా ఇప్పుడు కాడలు కొంచెం చిన్నగా ఉన్నాయి, అయితే కొత్త చీపురు పుల్లలు అయితే కూర్చుతుంది. ఈ తొరిపల్లె కనబడుతున్నాయి కదా మమ్మ, ఇయ్యాను. మంచిగా ఫైనల్లీ మా పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా కామెంట్ వైనైతే ఫుల్ కామెంట్ చేస్తాను. మంచిగా వండుకొని మంచి కామెంట్ చేస్తాను నా బతుకమ్మను. మీరు ఎట్లా చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్ చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ అయిపోయింది మరి.
ఫైనల్లీ బతుకమ్మ ఆడడం అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గరలో చెరువు లేదు కాబట్టి అక్కడే గుడి దగ్గర పెట్టేసాం. చిక్కు మొక్కు నువ్వు కూడా రోజా మొక్కు. అప్పయిందా? పోదాం ఇంటికి పోదాంపా. కాళ్ళ తీరున్నాయో ఎంగిలిపూల బతుకమ్మ సంబరం అయితే ఇంకా తీరలేదు మా చిక్కుకు. చూడండి రోడ్డు మీదనే డ్యాన్స్ చేసుకుంటా పోతుంది. మా చిన్న బతుకమ్మ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే మెసేజ్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.